హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దే కాల్ హిమ్ ఓజీ. ఓజీ హిట్ ఆర్ ఫ్లాప్, ఫ్లాప్ ఆర్ హిట్, బ్లాక్ బాస్టర్ ఆర్ ఫ్లాప్. పవన్ కళ్యాణ్ కెరియర్లో గబ్బర్ సింగ్ తర్వాత అలాంటి మూవీ పడలేదు అనుకున్నారు. బట్ ఓజీ మూవీ వెనక్కి ఎలా పడిపోయింది? పవన్ కళ్యాణ్ కెరీర్లో గబ్బర్ సింగ్ తర్వాత అలాంటి మూవీ పడలేదు అనుకున్నారు. బట్ ఓజీ మూవీ వెనక్కి పడిపోయిందా? ఓజీ చూసిన ప్రతి ఫ్యాన్ గబ్బర్ సింగ్ బ్యాక్ అన్నారు. బట్ వెనుక వచ్చిన కలెక్షన్ షాకింగ్. ప్రొడ్యూసర్స్ కి వాత పెట్టాయా? 2025 తెలుగు యాక్షన్ గ్యాంగ్స్టర్ ఫిలిం సుజిత్ డైరెక్షన్ డివివి ఎంటర్టైన్మెంట్ లో ఆ నిర్మాణ సంస్థ స్థాపించిన మూవీ ఓజీ సెప్టెంబర్ 25, 2025 రిలీజ్ అయింది. మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ బలమైన ఓపెనింగ్స్ తర్వాత డ్రాప్ అయ్యి ముఖ్యంగా తెలుగు మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వచ్చాయి అంటున్నారు. బట్ దాని వెనుక నిజమెంత? ఈ వీడియోలో చూద్దాం. పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ వల్ల ఫస్ట్ వీకెండ్ బాగా సక్సెస్ అయిన వర్డ్ ఆఫ్ మౌత్ మిక్స్డ్ కావడంతో రన్ ముగిసింది. మొత్తం బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ చూస్తే వరల్డ్ వైడ్గా 294 crores, కానీ బడ్జెట్ 250 crores. సో 44 crores, 44 crores లాభం రావాలి. బట్ ఇక్కడ ఏమైంది? ఇండియా నెట్ ప్రాఫిట్ వచ్చేసి 193 crores అండ్ ఇండియా గ్రాస్ వచ్చేసి 229 crores, ఓవర్సీస్ గ్రాస్ వచ్చేసి 65 crores. ఇది ఫ్లాప్ వైపుకు తీసుకెళ్ళింది. మెయిన్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూస్తే థియేట్రికల్ రైట్స్ 137 crores అమ్ముడయ్యాయి, కానీ షేర్ సుమారు 110 crores మాత్రమే అని అంటున్నారు. సో ఏపీటీఎస్లో బ్రేక్ ఈవెన్ కోసం 225 crores గ్రాస్ అవసరం, కానీ 27 crores నష్టం. సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. డిజిటల్ రైట్స్ వల్ల కొంత నష్టం తగ్గవచ్చు, కానీ థియేట్రికల్ రికవరీ పేలవమైంది. ఏరియా వైజ్ బ్రేక్ డౌన్ చూస్తే మెయిన్ ఏపీటీఎస్ ఫోకస్ చేస్తే తెలుగు సినిమాలకు షేర్ కీలకం కావాలి. ఓజీ మాసివ్ ఓపెనింగ్ తర్వాత డ్రాప్ అయింది. మిక్స్డ్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల నిజాంలో క్లోజింగ్ షేర్ వచ్చేసి 48.5 crores విత్ జిఎస్టీ ఇంక్లూడెడ్. వితౌట్ జిఎస్టీ చూస్తే 41 crores. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇదే హైయెస్ట్, కానీ ఆ హైప్కు తగ్గట్టు అవుట్ స్టాండింగ్ నిలబడలేకపోయింది. రైట్స్ వాల్యుయేషన్ సుమారు 55 crores, కాబట్టి మినిమల్ లాస్ ఆర్ మార్జినల్ రికవరీ. అర్బన్ మల్టీప్లెక్స్లు పవన్ ఫ్యాన్ బేస్ వల్ల ఫస్ట్ వీక్ చాలా బాగా ఆడింది మూవీ. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టోటల్ గ్రాస్ వచ్చేసి 187 crores నుంచి 188 crores. ఇది తెలుగు వర్షన్ మాత్రమే. తెలుగు వర్షన్ ని డామినేట్ చేసిందని చెప్పాలి. షేర్ సుమారు 110 crores మాత్రమే. రైట్స్ వాల్యుయేషన్ 137 crores. ఇందులో నష్టం చూస్తే 27 crores. ఏరియాలు సపరేట్ అమ్ముడుపోవడంతో నిజాం తప్ప, అంటే హైదరాబాద్ సరౌండింగ్ లొకేషన్లో తప్ప మిగతా సబ్ రీజనల్స్ ఇండివిజువల్ లాసెస్ కొన్ని చోట్ల వచ్చాయని అంటున్నారు. బట్ ఓపెనింగ్ వీకెండ్ తర్వాత డ్రాప్ అయింది, అది తెలిసిందే. డే 21కి వచ్చేసి 42 lakhs అండ్ డే 22కి వచ్చేసి 33 lakhs. ఇక ఇండియన్ టెరిటరీస్ కర్ణాటక, కేరళ, హిందీ బెల్ట్లో మాత్రం నాన్ తెలుగు వర్షన్ డబ్ పేలవం పర్ఫార్మెన్స్ చూపించింది. ఇండియా గ్రాస్లో మార్జినల్ కంట్రిబ్యూషన్ మేజర్ రికవరీ కాలేదు. నష్టాలకు కారణం చూస్తే మాత్రం ప్రీ రిలీజ్ పై హైప్, పవన్ కంబ్యాక్, మాస్ మసాలా ఎలిమెంట్స్, తమన్ మ్యూజిక్ హైలైట్ వల్ల రికార్డు ప్రైజెస్కు అమ్ముడుపోయాయి. ఎందుకంటే ఆ హైప్ తోటి ప్రొడ్యూసర్స్ అయితే ఎక్కువ అమౌంట్కి అయితే అమ్మడం జరిగింది. కానీ స్టోరీ టెల్లింగ్, ఫేసింగ్ పై మిక్స్డ్ రివ్యూలు రావడంతో డే 3 నుంచి 4 డేకి కొంచెం డ్రాప్ అయిపోయింది మూవీ. అందుకే ఆ హై ప్రైజెస్కి అమ్ముడుపోవడం వల్ల మూవీ కలెక్షన్ అయితే కొంత తగ్గిందని చెప్పవచ్చు. అందుకే కొన్ని చోట్ల లాసెస్ వచ్చాయని చెప్పవచ్చు. ఇక ఎక్స్పెక్టేషన్ చూస్తే మాత్రం గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ అవసరం, కానీ అవుట్పుట్ యావరేజ్గా మిగిలింది. అది కీ రోల్ ప్లే చేసే ఏరియాలోనే యావరేజ్గా నిలిచింది. సో పాజిటివ్ నోట్స్: నిజాం ఓపెనింగ్ డే రికార్డ్, ఫ్యామిలీ ఆడియన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఫస్ట్ వీకెండ్స్కు చాలా హెల్ప్ చేశాయి. అందుకే ఆ మాత్రం కలెక్ట్ చేసింది. సో లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే మాత్రం నిజంగా ఓజీ ఫ్లాప్ అయిందా లేదా హిట్ అయిందా? మొత్తం పోను ఓజీకి ఎలాంటి నష్టం అయితే రాలేదు.
అండ్ మూవీ ఫ్లాప్ కాలేదు. అటు యావరేజ్ బిలో యావరేజ్ కూడా కాదు, యావరేజ్ టు బ్లాక్ బాస్టర్ మధ్యలో ఇలా ఆగిపోయింది అనమాట. సో ఓజీ ఫ్లాప్ అయిపోయిందని చాలా అయితే రూమర్స్ వస్తున్నాయి. అలా ఏం లేదు. ఓజీ యావరేజ్గా కలెక్షన్ వైజ్గా అటు ప్రొడ్యూసర్కి నష్టం లేదు, ఇటు ఎవరికి నష్టం లేకుండా వాళ్ళకైతే కలెక్షన్ రావడం జరిగింది. సో దీనిపై మీ కామెంట్స్ ఎంతో కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేసేయండి.